ఒక వ్యక్తి చనిపోవడానికి సరిగ్గా 15 రోజుల ముందు నుండి అతనికి ఏం జరుగుతుందో తెలుసా? వారికి మరణం ఆసన్నమైందని చెప్పే కొన్ని సూచనలు కనిపిస్తాయి. మొదటిగా వారికి సూర్యచంద్రుల కాంతిలో సందులు కనిపించడం మొదలవుతుంది. తరువాత వారికి నక్షత్రాలు మసగ్గా గాని పూర్తిగా కనిపించడం గాని ఆగిపోతుంది. వారికి తరచుగా గంటల శబ్దం వినిపించడం మొదలవుతుంది. ఇక 4-5 రోజులు గడిచిన తరువాత వారికి వారి నీడ కనిపించడం ఆగిపోతుంది. మరణానికి 7 నుంచి 5 రోజుల సమయం మధ్యలో వారు బాహ్య జ్ఞానాన్ని కోల్పోతారు. తరువాత 4 నుండి 3 రోజుల సమయం మధ్యలో వారికి తరచుగా యమదూతలు కనిపించడం మొదలవుతుంది. అప్పుడు యమదూతలు వారి చేతిలోని ఆయుధాలతో వారిని బెదిరిస్తూ వారు చేసిన పాపాలని వారికి గుర్తు చేస్తూ తీవ్రంగా నిందిస్తూ భయపడతారు. అయితే బాహ్య జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల ఆ వ్యక్తి ఆ విషయాలను బయటకు చెప్పుకోలేడు. కానీ తను చేసిన పాపాలను తలుచుకుంటూ విపరీతంగా ఆవేదన చెందుతాడు. తన శరీరం పైన పూర్తిగా పట్టు కోల్పోతాడు. ఇక మరణ సమయం వచ్చినప్పుడు తీవ్రమైన పాపాలు చేసిన వారి కోసం 3 యమదూతలు, కొద్దిపాటి పాపాలు చేసిన వారి కోసం 2 యమదూతలు తమతో పాటు ఒక యాతన శరీరాన్ని వెంట పెట్టుకుని వస్తారు. ఈ యాతన శరీరం ఎలా ఉంటుందంటే నల్లని రంగుతో స్త్రీ పురుష లక్షణాలు లేకుండా మలమూత్ర ద్వారాలు మాత్రమే కలిగి ఉంటుంది. ఇక మరణశయ్యపై ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చిన యమదూతలు తమ దగ్గర ఉన్న వర్ణపాసంతో శరీరంలోని ప్రాణాన్ని బంధించి బయటకు లాగుతారు. అప్పుడు జీవుడు అనుభవించే బాధనే మరణయాతన అంటారు. గోర్లలో సూదులు గుచ్చితే ఎంత బాధ ఉంటుందో, తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంతటి బాధను శరీరం మొత్తం అనుభవిస్తుంది. ఆ జీవుడు ఆ దేహాన్ని వదలడానికి ఎంతో ప్రయాసపడతాడు. యమదూతలు అతన్ని పరిపరి విధాలుగా నిందిస్తూ భయపెడుతూ అతని ప్రాణాన్ని బయటకు లాగుతారు. అప్పుడు ఘోరమైన పాపాలు చేసిన వారి ప్రాణాలు నీచమైన మార్గం ద్వారా అనగా మలమూత్రాల ద్వారా బయటకు వస్తాయి. ఇక కొద్దిపాటి పాపాలు చేసిన వారి ప్రాణాలు ఏదో మార్గం గుండా అనగా కళ్ళు, నోరు, ముక్కు ద్వారా బయటకు వస్తాయి. ఎటువంటి పాపాన్ని చేయకుండా ఉత్తమమైన జీవితాన్ని గడిపిన వారి ప్రాణాలు శిరస్సు పైభాగంలో ఉన్న సహస్రార చక్రాన్ని ఛేదించుకుని బయటకు వస్తాయి. వారు స్వర్గనరకాలను చూడకుండా నేరుగా మోక్షాన్ని పొందుతారు. దశమహావిద్యలో తన శిరస్సును ఖండించుకుని చేతిలో పట్టుకుని వచ్చే రక్తధారను తనతో పాటు ఇంకో 2 దేవతలతో కలిసి తాగుతున్న అమ్మవారి స్వరూపమైన చిన్నమస్తాదేవిని ఉపాసన చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. జీవుడు చనిపోయిన 11 రోజుల ప్రయాణం తరువాత తీవ్రమైన పాపాలు చేసిన వారు భయంకరమైన ఇబ్బందులు పడుతూ నరకంలో యముడి రాజధాని అయిన సంయమనిపురం యొక్క దక్షిణ ద్వారం గుండా నరకంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మానవుడు చేసిన పాపాలను బట్టి అతడు నరకంలోనికి ప్రవేశించే మార్గాలుంటాయి. ఘోరమైన పాపాలు చేసిన పాపాత్ముడు దక్షిణ ద్వారం గుండా, కొంచెం తక్కువ పాపాలు చేసిన పాపాత్ముడు పశ్చిమ ద్వారం గుండా, ఇంకా తక్కువ పాపాలు చేసిన పాపాత్ముడు తూర్పు ద్వారం గుండా, చాలా స్వల్పమైన పాపాలు చేసిన పాపాత్ముడు ఉత్తర ద్వారం గుండా సంయమనిపురంలోనికి ప్రవేశిస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.